గత 3 మాసాలుగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో డిస్ప్రపోర్షనేట్ ఫోర్స్ యూజ్ చేస్తుంది ఇజ్రాయెల్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఉగ్రవాదాన్ని రూపుమాపే దిశలో ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నం ఓ పక్క మనం ఆలోచిస్తుంటే ఇంకో పక్క ఆ యుద్ధంలో పాలస్తీనాలో అమాయకులు బలైపోతున్నారు. రెండు వైపులా బలైపోతున్నారు. పాలస్తీనాలో గాజా స్ట్రిప్లో దాదాపు 23,000 మంది చనిపోయారు. దానిలో చాలా మంది పిల్లలు ఉన్నారు. 10,000 మంది దాదాపు పిల్లలు ఉన్నారంటే చనిపోయిన వాళ్ళలో గత 3 నెలల్లో. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. హెల్త్ ఫెసిలిటీసు, హాస్పిటల్ ఫెసిలిటీసు, హ్యూమానిటేరియన్ ఎయిడు, ప్రెగ్నెంట్ లేడీసు ఇలాంటి ఏ కారుణ్యం లేకుండా, ఎటువంటి దయాదాక్షిణ్యం లేకుండా బంబార్డ్మెంట్ జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత మాసంలో యుఎన్లో ఒక రెజల్యూషన్ కూడా జరిగింది. దానికి ఇండియా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటేసింది. ఇమీడియట్గా ఇజ్రాయెల్ హ్యూమానిటేరియన్ సీజ్ ఫైర్ చేయాలని చెప్పి కూడా ఇండియా కూడా భావించిందనమాట.